that I have chosen to share this afternoon. The topic is choosing the choices. సడన్గా చైర్స్ అన్ని కాలిపోయినాయి. అందరూ కిడ్సేనా? సండే స్కూల్కి వెళ్ళిపోయారా? ఓకే. So the topic is choosing the choices. So మరి ఇక్కడ చూసింగ్ చాయిసెస్లో మనము మొదటిగా యెహోవా దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషేకి అనుగ్రహిస్తే, సో దాన్ని మరి ఇశ్రాయేలీయులు మోషే ధర్మశాస్త్రం అంటారు. The law was given through Moses. So God gave the law to the Moses and Moses gave it to the Israelites. అయితే డ్యూటరానమీ ద్వితీయోపదేశ కాండము ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇట్స్ లైక్ ఎ రిమైండర్ when we see the law in the Exodus, but so the Deuteronomy is like a reminding of the law, what it was given to Moses, and dvi means twice. So ద్వితీయోపదేశ కాండము అదే విషయాన్ని మరలా మరి ద్వితీయోపదేశ కాండంలో ఆ ఆజ్ఞల్ని, ఆ మోషే ధర్మశాస్త్రాన్ని మనం చూస్తుంటాం. సో ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో మనము ఈ చూసింగ్ ద చాయిసెస్ విషయంలో అక్కడ ఏమని వ్రాయబడింది అంటే, చూజ్ లైఫ్ దట్ యూ అండ్ యువర్ ఆఫ్ స్ప్రింగ్స్ మే లివ్. ఏం చూస్ చేసుకోవాలి? చూజ్ లైఫ్. చూజ్ లైఫ్ దట్ యూ and your offsprings may live. So the key scripture is taken from Deuteronomy 30th chapter verse 19. If anyone can open and read it, will be great. Deuteronomy 30th chapter, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం. Yes, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. I call heaven and earth to witness against you today that I have set before you life and death, blessing and curse. Therefore choose life that you and your offspring may live. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఇదిగోనైనా మీ యొక్క సమయంలో డ్యూటరానమీ 30th chapter verse 19ని ధ్యానం చేసుకోబోతున్నాం. నాయనా మరి ప్రిపరేషన్లో మీరు తోడుగా ఉన్నారు. ప్రెజెంటేషన్లో సహాయం చేయండి. ప్రెజెంట్ చేయబడింది నేను నిజ జీవితంలో మేము ప్రాక్టీస్ చేసే కృపను అనుగ్రహించండి. ప్రభా తండ్రి, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము మరి దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ప్రభా తండ్రిదిగానైనా మరి ఒక వాక్యాన్ని నేను ప్రభా తండ్రి ధ్యానిస్తున్నప్పుడు నా సొంత మాటల వలన ప్రయోజనం లేదు, అవి నిష్ప్రయోజనములు. నేను మీరు నాలో ఉండి మాట్లాడిస్తే అది మీకు మహిమకరము, వినువారికి ప్రేరేపణ పూర్వకమైన ఆశీర్వాదకరం. మరి ఈ సమయంలో ప్రభా మా హృదయ ధ్యానములు, మరి తలంపులు, నోటి మాటలు నీకు అంగీకారములుగా ఉండేలాగిన సహాయం చేయమని, ఈ కొద్ది ప్రార్థన, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసనని చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలైన తోడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ మనము 19th verse మనము ధ్యానం చేస్తున్నాం. అయితే ఈ యొక్క కాంటెక్స్ట్లో ఎప్పుడైనా మనం కాంటెక్స్ట్ అని అన్నప్పుడు it will be more than 2 or 3 verses. If it is only one verse, we say one scripture, one verse. But if it is a paragraph, then we say a context. ఏ కాంటెక్స్ట్లో మరి యొక్క దేవుడు మరి ఈ యొక్క వాక్యాన్ని మరి ఇక్కడ పొందుపరిచారో మనము చూద్దాం. ఈ యొక్క మరి ఈ కాంటెక్స్ట్లో 2 మాటలు ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం. ఏంటి అంటే, ఏంటి 2 మాటలు? జీవము, మరణము.
అయితే రెండు అక్కడ ఎదురుగా ఉన్నప్పుడు ఎవరైనా మరణాన్ని ఎంచుకుంటారా? ఒకవేళ మరణాన్ని ఎంచుకోకపోయినా నువ్వు ఆజ్ఞను అతిక్రమించే వరకు ఏమవుద్ది? ఆజ్ఞాతిక్రమే పాపము, పాపము నుంచి జీతము మరణము. సో అక్కడ జీవము అండ్ మరణము గురించి అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క 19th verse ని మనం ధ్యానం చేసే ముందుగా I would like to read from verse 15. Please, keep your Bibles open, keep your markers to 30th chapter, Deuteronomy 30th chapter. Now I'm reading from verse 15. ఈ కాంటెక్స్ట్ ని మనం అర్థం చేసుకుందాం. సో మరి ఇక్కడ అందరికీ తెలుగు వచ్చు కాబట్టి I would like to read it in Telugu. 15వ వచనం నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. చూడుము, నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీన పరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఈడ్వబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించుకోదురనియో స్వాధీనపరుచుకొనుటకు యోర్దానును దాటబోచున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియో నేను నీకు తెలియజెప్పుచున్నాను అని అన్న వాక్యాలు అక్కడ లెక్కింపబడిన తర్వాత now we'll focus on the 19th verse. ఇప్పుడు 19వ వచనాన్ని మనం చూస్తే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మరి నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. మన ప్రాణానికి, మన యొక్క దీర్ఘాయువుకి ఎవరు మూలమై ఉన్నారు? దేవుడు. మరి హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు హూ ఎక్స్టెండెడ్ హిజ్ లైఫ్ స్పాన్? గాడ్ ఎక్స్టెండెడ్ హిజ్ లైఫ్ స్పాన్ టు another 15 years. సో కాబట్టి ఇక్కడ మరి నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. సో ఫైనల్గా మరి అక్కడ ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్న మాట అంటే, నీకు చాయిసెస్ ఉంటాయి. నీకు లైఫ్ ఉంది, డెత్ ఉంది, బ్లెస్సింగ్ ఉంది, కర్స్ ఉంది. నీకు చాయిసెస్ నీ ఎదురుగా ఉన్నాయి. కానీ నువ్వు ఏది చూస్ చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది. నీ లైఫే కాకుండా నీ ఫ్యామిలీ, నీ ఆఫ్ స్ప్రింగ్స్, నీవు, నీ కుటుంబం, నీ సంతానము మరి బాగుండాలంటే ఏది చూస్ చేసుకోవాలి? చూజ్ లైఫ్ దట్ యూ అండ్ యువర్ ఆఫ్ స్ప్రింగ్స్ మే లివ్ అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంది. అయితే మరి ఈ యొక్క మాటల్ని మనం ధ్యానం చేస్తున్నాం. 15 నుంచి 20th verses మనం చదువుకున్నాము. అయితే ఈ వచనాలు కొన్ని వచనాలని ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రతిధ్వని అంటే ఎకోయింగ్. ఇప్పుడు నేను ఏదైనా ఒక మాటలు మాట్లాడుతున్నప్పుడు నా వెనక్కి నుంచి అవే మాటలు రిపీట్ అవుతున్నాయి అనుకో, ఎకోయింగ్ అంటాం కదా, ప్రతిధ్వని. సో ఇప్పుడు 15 నుంచి 20 వచనాలు మనం చదివాము. ఈ మాటలు వేరే మాటలను ప్రతిధ్వనిస్తున్నాయి. అయితే ఎక్కడున్నాయబ్బా ఆ మాటలు? ఏంటి ఆ ప్రతిధ్వని? మేము చూడాలనుకుంటున్నాం అని అనుకుంటున్నారా? టర్న్ యువర్ బైబిల్స్ టు సేమ్ Deuteronomy 11th chapter ఒకసారి ఓపెన్ చేయండి. సో 11th chapter
మరి 26 to 32 ఎవరైనా చదువుతారా? చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరెజీమను కొండ మీద ఆ దీవెన వచనమును ఏబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలెను. అవి యోర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూర వృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి కదా. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనుటకు ఈ యోర్దానును దాటబోచున్నారు. మీరు దాన్ని స్వాధీనపరచుకుని దానిలో నివసించెదరు. అప్పుడు నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న కట్టడలన్నిటినీ విధులన్నిటినీ మీరు అనుసరించి గైకొనవలెను. సో నిర్గమకాండంలో విషయాల్ని ద్వితీయోపదేశ కాండంలో ఏ విధంగా మరలా రిపీట్ చేయబడినయో ఇక్కడ మరి 11వ వచనంలో ఆల్రెడీ చెప్పబడిన విషయాల్ని ఇక్కడ మరలా మనము 30వ చాప్టర్లో చూస్తున్నాం. So, but our focus is on the 30th chapter of Deuteronomy, and then 15 to 20 మనము ధ్యానం చేస్తున్నాం. అయితే ఇక్కడ మరొకసారి నేను ఆ యొక్క 19th చాప్టర్ని మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. 19th verse. సో 19th verseలో నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఎవరిని సాక్షులుగా పిలుస్తున్నాడు దేవుడు? వావ్, హీ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్. మనుషులు అయితే మనం రామయ్య సోమయ్య రావయ్య మీ ఇద్దరికి మాకు కొంచెం సాక్షులుగా ఉండండి అయ్యా అని మనం మనుషులను పిలుస్తుంటాం. సో దేవుడు నాట్ ఈవెన్ ప్రాఫిట్స్ ఆర్ నాట్ ఈవెన్ ఏంజల్స్, but he is calling heaven and earth to be the witnesses. He మరి ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంటే ఎంత పవర్ఫుల్ గాడు కదా. నేను ఈ మాటలను వీళ్ళకి చెప్పబోతున్నాను. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. సో మరి ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అయితే మనం ఒకసారి కోర్ట్ సీన్ని మనం చూసుకున్నట్లయితే మీరు కోర్టుకి వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను. వెళ్ళినా ఏమన్నా సమ్ సివిల్ కేసెస్కో దీనికోసము ఒకవేళ వెళ్ళినా కూడా ఆ కోర్టు ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఈ న్యాయస్థానం నేపథ్యంలో నేపథ్యాన్ని పోలిన సన్నివేశాన్ని మనం ఒకసారి ఆలోచించుకుంటే ఇక్కడ యెహోవా తాను ఇశ్రాయేలీయులకు ఇస్తున్న జీవమును మరణమును అనే వాటి గురించి సాక్షుల్ని ప్రవేశపెడుతున్నాడు. ఎవరా సాక్షులు? సో అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు, అండ్ దెన్ డిఫెన్స్ లాయర్స్ ఉంటారు. ఓకే, నువ్వు ఈ విషయం చెప్తున్నావు కదా, నీకు సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఓకే, సాక్షులను ప్రవేశపెట్టండి అని చెప్పి అంటారు కదా. అట్లాగా ఇక్కడ మరి ఈ సాక్షులు ఎవరు అంటే శాశ్వతంగా ఉండేవాళ్ళు.
మనుషులు పోతారు కానీ ఆకాశం పోద్దా? భూమి ఆకాశం గతించినను నా మాటలు మరి పొల్లైన పోవని చెప్పి అంటున్నాడు. సో అక్కడ శాశ్వతంగా ఉండేవాళ్ళని. తర్వాత మనుషులు ఫేవరెటిజం చూపించవచ్చు. అమ్మో ఇతనికి మంచిగా చెప్పాను గురి పొద్దున్న నాకు ఉపయోగపడతాడేమో అని చెప్పి ఫేవరెటిజం చూపించవచ్చు. కానీ ఇక్కడ ఆకాశము భూమి, ఆకాశం వర్షం కురిపిస్తున్నప్పుడు అక్కడ పాపులు ఎక్కువ ఉంటే హే వద్దు అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్దా? వెళ్ళదు. పడాల్సిన వర్షం పడుతుంది. అండ్ భూమి ఇదంతా అసలు ఈ రక్తపాతంతో కూడిన భూమి, అసలు నేను ఇక్కడ ఏమి పండించినాను భూమి అంటుందా? సో ఒకటి శాశ్వతము, ఇంకోటి నిష్పక్షపాతం. మనం లాస్ట్ టైం మనం విన్నాం కదా, పావుల వలె వివేకులై పావురములలే నిష్కాపట్యము కలిగి ఉండాలి, నిష్కపటం. సో మరి ఈ సాక్షులు ఎవరంటే శాశ్వతంగాను నిష్పక్షపాతంగా ఉండాలి. కాబట్టి దేవుడు ఆయన మనుషుల్ని కానీ చివరకు ప్రాఫిట్స్, మోసెస్, ఎలైజా కమ్ బీ ద విట్నెసెస్ అనలేదు. ఆర్ ఏంజల్స్, గేబ్రియల్, మిఖాయల్ బీ ద విట్నెస్ అనలేదు. కానీ అక్కడ మరి భూమి ఆకాశాలని సాక్షులుగా నియమిస్తున్నాడు. సో కెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు Deuteronomy 4th chapter. రెడీగా ఉన్నారా చదవటానికి? 26th. Yes. So Deuteronomy 4:26లో మీరు యోర్దానును దాటి స్వాధీనపరచుకునబోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహుదినములు ఉండక మీరు బొత్తిగా నశించిపోదురు. And then turn your Bibles to same Deuteronomy 31st chapter verse 28 చూద్దాం. నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేదురు కదా, మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయడి, ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను. అండ్ దెన్ నెక్స్ట్ చాప్టర్ 32 verses 1 and 2 చూద్దాం. ఇక్కడ ఎవరికి చెప్తున్నాడంటే, ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. మరి అట్లాగే ప్రాఫిట్ ఐజయా మరి ఏమన్నాడో చూద్దాం. ఐజయా 1st chapter మరి 2nd verse చదువుదాం. Yes. సో యెషయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు మనం చూస్తే మరి యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం గురించి వారు అంటున్న మాటలు. అక్కడ ఇంకొక మాట ఉంటుంది, వెరీ పవర్ఫుల్. ఎద్దు తన కామందు నెరుగును,
గాడిద సొంత వాని దొట్టి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని చెప్పి అక్కడ యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాటలు. అయితే మరి ఇంకొక మాట చూద్దాం. మీకా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. Yes, thank you, Maria. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యం పలుకుబోచున్నాడు, పరిశుద్ధాలయములో నుండి ప్రభు మీద సాక్ష్యము పలుకుబోచున్నాడు అని మీకా ప్రవక్త ద్వారా వ్రాయబడిన మాట. అయితే మన యొక్క ధ్యానాంశంలోకి వెళ్తున్నాం. మరి టర్న్ యువర్ బైబిల్స్ టు Deuteronomy 30th chapter. మరి ఇక్కడ 19th verse లో మనం చూస్తే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. భావి తరాలు జీవించి ఉండేలా, అంటే నీ సంతానము బ్రతుకుచు. ఎవరైనా ఆశీర్వాదం నాకు ఒక్కడి మీదే నాకు ఇవ్వు అని అనుకోరు కదా. ఫ్యామిలీ మ్యాన్ ఎప్పుడు నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా భార్యను, నా బిడ్డలను. సో ఇక్కడ భావితరాలు జీవించి ఉండేలా నీ సంతానము బ్రతుకుచు. ఇశ్రాయేలీయులు ఆశీర్వాదపూర్వకమైన విధేయత కలిగి, ఎటువంటి విధేయత అంటే ఆశీర్వాదపూర్వకమైన విధేయత కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మరి ఇక్కడ 4 విషయాల్ని నేను మీ ముందుంచి నేను ముగించాలనుకుంటున్నాను. And then I would like to continue next Sunday also. But for today, I would like to, conclude with 4 things as a take-home message. The first thing, by loving the Lord your God. Dear brothers and sisters, are you loving your God? The triune God, the Father, Son and the Holy Spirit. Tandri, Kumara, Parishuddhatma. త్రియేక దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారు. దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తాడు, కానీ ఇండివిజువల్గా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అన్నది క్వశ్చన్. నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమిస్తున్నావా? ద ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్, ఆర్ యు వాకింగ్ ఇన్ హిస్ వేస్? ఆర్ యు వాకింగ్ ఇన్ హిస్ వేస్? మరి ఆయన మార్గములందు నువ్వు నడుచుకుంటున్నావా? క్వశ్చన్ నెంబర్ 2. And question number 3, are you keeping his commandments? ఆయన ఆజ్ఞలను ఆచరిస్తున్నావా? Are you keeping his commandments? And the fourth thing, are you keeping his statutes and rules? ఆయన కట్టడలను విధులను నువ్వు ఆచరిస్తున్నావా? ఈ 4 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సో we have to do our self-examination in your quiet time. Just, కీర్తనకారుడు అంటాడు కదా, నా ప్రాణమా, ఆయన ప్రాణంతో మాట్లాడుతున్నా, ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అని ఆయన ప్రాణంతో మాట్లాడుతున్నాడు కదా. సో అట్లాగా, ఆర్ యూ ఇన్ యువర్ క్వైట్ టైమ్, ఆర్ యూ లవింగ్ యువర్ లార్డ్? నీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తున్నావా? ఆర్ యూ వాకింగ్ ఇన్ హిస్ వేస్? మరి ఆయన మార్గములందు నువ్వు నడుచుకుంటున్నావా? Are you keeping his commandments? ఆయన ఆజ్ఞలను నువ్వు ఆచరిస్తున్నావా? Are you keeping his statutes and rules? ఆయన కట్టడలను విధులను ఆచరిస్తున్నావా? అయితే ఏంటి ఈ 4 చేస్తే ఏమవుద్ది అంటే, మనము చదవబడిన కాంటెక్స్ట్ లోనే ఆ 4 నువ్వు పాటించినట్లయితే ఏమవుద్ది అన్నది రాయబడింది. సో నేను చదువుతున్నాను, చూడుము, నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీవు బ్రతికి విస్తరించినట్లుగా. మనం విస్తరింపబడాలి అంటే ఆది కాండంలో యు మల్టిప్లై అండ్ సబ్డ్యూ ద ఎర్త్, నువ్వు విస్తరించి భూమిని ఆక్రమించుకోమని
సో అయితే మరి నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించు. మరి నేడు ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇక్కడ ఉంది ఆన్సర్. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరుచుకున్నట్టుకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. బ్యాక్ ఇన్ ద డేస్ ఇజ్రాయెల్స్ కదా ఇది వ్రాయబడింది. సో మనము దేశం కాని దేశంలో ఉన్నాం. ఈ దేశంలో నువ్వు ఆశీర్వదింపబడాలని ఆశిస్తున్నావా? వచ్చాము ఏదో కొన్ని సంవత్సరాలు నుండి వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? ఈ దేశంలో స్థిరపడాలని అనుకుంటున్నావా? ఈ దేశంలో ఆశీర్వదింపబడాలనుకుంటున్నావా? అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరుచుకొనుటకు అన్న ప్లేస్లో నీవు ఉంటున్న దేశంలో రైట్ మరి నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అండ్ అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఈర్పబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల నువ్వు అనుకోవచ్చు, నేనేమి వేరే దేవుడిని దేవతల్ని నేను ఆరాధించట్లేదే. సమ్ టైమ్స్ యువర్ జాబ్ మైట్ బి యువర్ ఐడల్, యువర్ ఫ్యామిలీ మైట్ బి యువర్ ఐడల్. దేవుని కంటే నువ్వు ఏదైనా ప్రథమ స్థానం ఇస్తున్నావంటే దేవుడు ఎప్పుడో చోట నిన్ను చాస్టైజ్ చేసి మళ్ళా రైట్ ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆల్రెడీ దేవుడు ప్రథమ స్థానంలో ఉంటే ఇంక ప్రాబ్లం ఏంటి? సో మరి ఇక్కడ అయితే నీ హృదయం తిరిగిపోయి నువ్వు విననల్లక ఈడ్వబడిన వాడవే అన్య దేవతలకు నమస్కరించి పూజించిన యెడల మీరు నిశ్చయముగా నశించిపోదురనియు స్వాధీనపరుచుకున్నట్టుకు యోర్దానును దాటబోచున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకునుడి. తలలు వచ్చి కన్నులు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఇదిగో నాయన విత్తబడిన వాక్యము అది నూరంతలుగా ఫలించే కృపను అనుగ్రహించండి ప్రభా తండ్రి. నాయన మరి మేము ఈ 4 విషయాల్ని మా యొక్క దైనందిన జీవితంలో మేము కలిగి ఉన్నామా లేదా అన్నది మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి కృపను అనుగ్రహించమని, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండటానికి కృప చూపించమని ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు మీకు పాసనది చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలిని తోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో మనము విల్ పార్టేక్ ఇన్ ద హోలీ కమ్యూనియన్.